హోంగార్డుల వేతనాల పెంపు దీనిపైన ఒక్కసారి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కొంతమంది అధికారుల యొక్క తప్పుడు నివేదికల వల్లనో లేకపోతే ఇంకేదో వల్లనో మొత్తానికైతే హోంగార్డులకు ఈ యొక్క విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది అనేది వాస్తవం. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు హోంగార్డుల గురించి మాట్లాడిన మాటలు కూడా నేను వినిపించే ప్రయత్నం చేస్తా. రోజువారీ వేతనం 921 నుంచి 1000కి హైకు, వీక్లీ పరేడ్ అలవెన్స్ 100 నుంచి 200కు, ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు, పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు, డ్రగ్స్ రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యం, పోలీస్ పిల్లల కోసం యంగ్ ఇండియా స్కూల్ అంటూ ఒకరిని చూస్తాను. సో వాస్తవంగా ఇది 921 రూపాయల నుంచి 1000 రూపాయలు పెంచుతూ నిన్నటి ఇది హోంగార్డు దినోత్సవ సందర్భంగా దాదాపు 79 రూపాయలు మాత్రమే పెంచినట్టు విషయం మనం చూస్తూ ఉన్నాం. సో దీనిపైన ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన పునరాలోచించుకోవాలి. ఎందుకంటే గతంలో రవీందర్ అనేటువంటి హోంగార్డ్ చనిపోయినటువంటి సందర్భంలో మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మీరు ఆనాడే చెప్పడం జరిగింది. మీరు మీ మేనిఫెస్టోలో కూడా అభయహస్తం మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. సో దానికి విరుద్ధంగా ఈరోజు దాన్ని నమ్మినటువంటి హోంగార్డులంతా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేల లక్షల మంది హోంగార్డులంతా కూడా మీకు మద్దతుగా నిలిచి ఈరోజు మీకోసం పరోక్షంగా ప్రచారం చేసి మీ గెలుపులో భాగస్వాములు అనేటువంటి విషయాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దానిలో భాగంగా వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హోంగార్డులు ఈరోజు అడ్డా మీద కూలీ కంటే అధ్వానంగా వాళ్ళ బతుకులు ఉన్నాయి. ఎస్, హోంగార్డుల యొక్క బతుకులు ఏవైతే ఉన్నాయో అడ్డా మీద కూలీ యొక్క బతుకు కంటే అధ్వానంగా ఉన్నాయి. ఈరోజు అడ్డా మీద కూలీ కనుక ఒకరోజు కూలీకి పోతే 1200 నుంచి 1500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఒకసారి మీరు తెలుసుకోండి, ఒక అడ్డా మీద కూలీకి ఇచ్చేటువంటి రోజు వారి యొక్క భత్యం 1200 నుంచి 1500 రూపాయలు ఉంటుంది. అలా వీళ్ళకంటే అధ్వానంగా ఈరోజు హోంగార్డుల జీతాలు కేవలం 79 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. అంటే సంవత్సరానికి 2500 ఎంతో సంథింగ్ 500 యావరేజ్గా అంత పెంచినట్టు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి దాంట్లో పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా ఉంది అనేది వాస్తవం. పోలీస్ వ్యవస్థలో ఈరోజు పై ఆఫీసర్లు ఎవరు కూడా గస్తీగాయారండి. ఎవరు ఎస్ఐ స్థాయి వరకు కూడా గస్తీగాయారు. కేవలం కానిస్టేబుళ్ళు, ముఖ్యంగా హోంగార్డులే ఈరోజు ఎక్కడ ఫర్ సపోజ్ ములుగులో ఎన్కౌంటర్ జరిగినా హోంగార్డులే పర్యవేక్షిస్తారు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో మొత్తంగా గ్రౌండ్లోనే ఉంటారు. ఈరోజు ఇంకెక్కడైనా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయినా కానీ ముఖ్యంగా ఉండేది ఎక్కువగా గస్తీ కాసేది హోంగార్డులే. అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ వరకు హోంగార్డులే చాలా ప్రధానంగా ఈరోజు వాళ్ళ యొక్క బాధ్యత నిర్వహిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఏమైనా టైమింగ్స్ ఉంటాయా? 8 అవర్స్ 9 అవర్స్ టైమింగ్స్ ఉంటాయా అంటే ఏది ఉండదు. పొద్దున వస్తే అర్ధరాత్రి 12ంటికా లేకపోతే ఇంకా ఆ రోజు కూడా ఉంచుకుంటారా అనేది కూడా ఉంటుంది. ఎలాంటి సమయం లేదు వాళ్ళకి, డ్యూటీ వైజ్గా లేదు. సో డ్యూటీకి మనం ఏం చేస్తామంటే ఈరోజు కార్మిక చట్టాలకు భిన్నంగా ఈరోజు హోంగార్డులు వాడుకుంటూ ఉన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిక పని దినాలు ఏముంటాయండి, పని సమయం వేళలు ఏముంటాయండి? పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు, లేకపోతే పొద్దున 10 నుంచి సాయంత్రం 6 వరకు 7 వరకు ఒక 8 గంటల నుంచి 9 గంటల పని గంటలు మాత్రం ఉంటాయి. కానీ హోంగార్డులు రోజులు డ్యూటీ చేస్తూ ఉంటారు. రోజులు డ్యూటీ చేస్తూ ఉంటారు. ఎక్కడో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి, మొన్న జార్ఖండ్లో ఎన్నికలు జరిగినాయి. అక్కడికి కూడా ఇక్కడ ఉన్నటువంటి హోంగార్డ్ వ్యవస్థ మొత్తం కూడా కొన్ని వందల వేల మందిని తీసుకుపోయి అక్కడ గస్తీ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా అలవెన్స్ ఇస్తారా అంటే ఏమి ఇయ్యరు. ట్రావెలింగ్ అలవెన్స్ ఉండదు, లేకపోతే ఏది ఉండదు. ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, జీవితాలు వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నం అవుతూ ఉంటాయి. ఈరోజు మహారాష్ట్రలో ఒక చూస్తా మీకు చూపిస్తా రేవంత్ రెడ్డి గారు, మీరు ఒకసారి దయచేసి దీనిపైన, ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని అధికారులు, ఉన్నత అధికారులు, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లేకపోతే ఇంకొంతమంది అది ఇవ్వలేదు, కానీ కొంతమంది ఉన్నత అధికారులు హోంగార్డులను ఈరోజు వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా ఉంచుతున్నారు. ఒకసారి నేను ఈ రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, హోంగార్డులు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలు తీయండి. ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నారు? ఒక్కొక్క ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో 8 నుంచి 10 మంది హోంగార్డులు ఇంటి పనుల కోసం వాడుకుంటున్నారు. ఎస్, ఇది 100కు 200% వాస్తవం. హోంగార్డులు
8 నుంచి 10 మంది ఒక్కొక్క ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారంటే ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారో అంతమంది లెక్కేదియండి మీరు. అలాంటి పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళ కనీస జీతాలు ఏమైనా ఇస్తున్నారా అంటే అది లేదు, సరైన జీతాలు లేవు. ఈరోజు మహారాష్ట్రలో ఒకసారి ఇగో చూడండి, ఇక్కడ ఇగో అన్నీ కలుపుకొని 43,935 రూపాయలు ఇస్తారు మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ కేవలం ఎందుకు రోజుకు 1000 రూపాయలు అనుకుంటా 79 రూపాయలు పెంచడం జరిగింది. వాళ్ళకు కూడా వాళ్ళ అనుభవం తగ్గట్టు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళంతా. పాపం వాళ్ళను గుర్తించాలి, వాళ్ళకు కనీసం అలవెన్స్లు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ జీతాలు పెంచాలి. ఇప్పటికి కూడా 25,000 30,000 మధ్యలోనే ఉన్నది జీతం. కొంతమందికి అయితే కొత్త జాయిన్ అయిన వాళ్ళకైతే 15,000 నుంచి 18,000 మాత్రమే ఉన్నది. పాపం వాళ్ళు ఏదో ఆశ కొద్ది జాయిన్ అవుతారు, జీతం పెరుగుతుంది కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కదా, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందేమో, ప్రభుత్వం పర్మనెంట్ చేస్తామంటే ఒక ఆశతో జాయిన్ అవుతారు. వాళ్ళను సంవత్సరాలుగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ కుటుంబాల్లో ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఎక్కడో మధ్యప్రదేశ్లో జార్ఖండ్లో పోయి అక్కడ సరైన తిండి ఉండదు, సరైన అక్కడ వసతులు ఉండవు, ఏముండవు, అక్కడ గస్తీ కాస్తూ ఉంటారు, ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కనీసం అలవెన్స్లు ఉండవు, ఏవి ఉండవు. కుటుంబాలను వదిలిపెట్టుకొని వారాలు 10 రోజులు పోవాలి. మళ్ళీ ఏమైనా వచ్చిన తర్వాత ఏమైనా సెలవు ఇస్తారా అంటే అది లేదు. మళ్ళీ రాగానే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ పోయి రిపోర్టింగ్ చేయాలి, ఉద్యోగం మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆరోగ్య భద్రత ఉందా? ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ ఇంకేదైనా విషయంలో చనిపోతే కనీసం ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా ఎక్స్గ్రేస్ ఇస్తారా అంటే అది లేదు. ఆరోగ్య సమస్యలు వస్తే ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆరోగ్యశ్రీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ ప్రొవైడ్ చేసేది ఏముంటుంది? ఆల్రెడీ వాళ్ళకు ఉంటాయి. అది కాదు కదా, వాళ్ళకి సపరేట్గా పోలీసులకు ఉండేటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా ఆరోగ్య కార్డులు ఇవ్వాల్సిన, హెల్త్ కార్డులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అది కూడా ఇవ్వట్లేదు. జీతాలు పెంచాలి, జీతాలు ఏదో మొక్కుబడిగా 79 రూపాయలు పెంచేటువంటి విషయం చూస్తాను. అలవెన్సులు లేవు. అదేవిధంగా కనీసం ఇన్సూరెన్స్ వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇద్దామనేటువంటి సోయి కూడా లేదు. అదేవిధంగా కనీసం ఏమైనా హెల్త్ కార్డులు ఇద్దామన్నా అది కూడా లేదు. సమయం ఏమైనా ఉంటుందా అంటే ఏది లేదు. అడ్డా మీద కూలీల కంటే అధ్వానంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంగార్డుల పరిస్థితి కనబడుతోంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక మాటను మీకు వినిపించే ప్రయత్నం చేసిన మిత్రులారా, అది సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని చాలామంది అధికారులు, కొంతమంది ఐపీఎస్ అధికారులు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హోంగార్డులకు కనుక బెనిఫిట్స్ ఇస్తే వీళ్ళు మా దగ్గర 8 నుంచి 10 మంది పనిచేస్తారు, వీళ్ళంతా కూడా ఉండరు అనేటువంటి కోణంలో మాత్రమే ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున అందరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది. మానవత్వం ఉన్న ఎవరైనా పరామర్శించాలి. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వమైనా, చంద్రశేఖరరావు అయినా, తారక రామారావు అయినా, హోంమంత్రి మహమూద్ అలీ, లేదా హైదరాబాద్ నగరంలో పెత్తనం చెలాయిస్తున్న శ్రీనివాస్ యాదవ్ కూడా ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేరు, ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని తీర్చలేరు. కనీసం ప్రభుత్వ తప్పిదం వల్ల, వైఫల్యం వల్ల సరైన సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో సంబంధిత పై అధికారులను తన జీతానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిద్దామని వెళ్తే సరైన సమాధానం చెప్పకుండా అవమానించడం వల్ల హోంగార్డ్ రవీందర్ పెట్రోల్ సో గతంలో అదే మొత్తం చాలా పెద్ద ఉంది వీడియో. సో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే నేను ఉటంకిస్తా ఉన్నాను. సో దానిపైన ఎందుకంటే వారికి తెలియకపోవచ్చు, ఎందుకంటే అధికారులు ఈ డబ్బులు నిన్న హోంగార్డ్ దినోత్సవం సందర్భంగా వాళ్ళని ఎంతో కొంత పెంచాలి అది అని చెప్పేసి దాంట్లో కొంత ఎవరు రిపోర్ట్ ఇచ్చారో తెలియదు, కానీ మొత్తానికి అయితే రాంగ్ రిపోర్టు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి మీడియా వేదికగా వారికి తెలియాలి కాబట్టి ఈ యొక్క స్టోరీ నేను చేస్తూ ఉన్నాను. సో రవీందర్ రెడ్డి చేసినటువంటి చనిపోయిన సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆనాడు డబ్బు అంటే వాళ్ళు శాలరీ టైంకు ఇవ్వకపోవడం వల్ల రవీందర్ అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈరోజు అనేక మంది హోంగార్డులు ఎంతమంది ఉన్నారో అంతమంది అప్పుల పాలైనరు, అంతమంది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంగారం మొత్తం తాకట్టు పెట్టబడ్డది. ఇది వాస్తవం.
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కానీ ఈ అంశాన్ని, నిరుద్యోగుల అంశాన్ని ఒక మానవతా దృక్పథంతో మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా మానవతా దృక్పథంతోనే ఆలోచించాలి. వాళ్ళు దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నట్టున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా బెనిఫిట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అది మీరు గతంలో మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో భాగంగానే వాళ్ళు అడుగుతూ ఉన్నారు. పోలీసు శాంతి భద్రతల వ్యవస్థ గురించి మాట్లాడుతూ హోంగార్డుల వేతన సవరణలతో పాటు అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం అంటూ నిన్న వాళ్ళు అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు హోంగార్డుల విషయంలో మీకు వచ్చినటువంటి రిపోర్టు తప్పుల తడక, మీరు ఆ అధికారులు ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్ట్ను అనౌన్స్ చేసినట్టున్నారు. దయచేసి మీరు అనౌన్స్ చేసే ముందు కొంతమంది హోంగార్డ్ సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచి కనుక మీరు చర్చలు చేసి ఉంటే మీకు కొంత అవగాహన వచ్చి ఉండే. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చేటువంటి బాధ్యత ఈరోజు మీ పైన ఉంది. కాబట్టి మరొకసారి గుర్తు చేస్తూ దయచేసి ఆ దిశగా హోంగార్డుల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా మిత్రులారా.